హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ బ్లాగ్స్. ఈరోజు మా ట్రిప్లో డే 2 అయితే చూడబోతున్నారు మీరు. సో మా డే ఎలా జరిగింది అని చూపించడానికైతే నేను సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఐప్సీ అండ్ అలాగే జూక్ స్పిట్స్కి వెళ్తున్నాం అనమాట. సో దానికోసం మేము ట్రైన్ తీసుకుంటున్నాము. అది మేమున్న ప్లేస్ నుంచి అరౌండ్ 2.5 hours జర్నీ అనమాట. అండ్ ఏది కూడా దగ్గరలో లేదు. సో అన్నీ కూడా అలా జర్నీ అయితే ఉందన్నమాట. సో మనం తీసుకోబోయే ఫస్ట్ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours జర్నీ ఉంది. సో దానికంటే ముందు ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికైతే బస్ స్టాప్లో వెయిట్ చేసాము. అండ్ ఇక్కడ మేము మ్యూనిక్ బానఫ్ నుంచి కాకుండా పాసింగ్ నుంచి వెళ్దామని చెప్పి ఫస్ట్ పాసింగ్కి వెళ్ళామన్నమాట. అక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అయితే చెప్తున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మేము హాలిడే సీజన్లో వెళ్తున్నాము. సో చాలా రష్ ఉంటుంది అనమాట. మేము పాసింగ్కి వెళ్ళిన తర్వాత ట్రైన్ కరెక్ట్ టైంకే వచ్చింది. బట్ మేము ఎక్కేటప్పుడు ట్రైన్లో డ్రైవర్ అలాగే టీసీ అలా ఉంటారు కదా. సో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ట్రైన్ ఎక్కనివ్వలేదు. స్ట్రాలర్స్ చూసి ప్లేస్ లేదు, నెక్స్ట్ ట్రైన్ ఎక్కండి అని చెప్పారనమాట. ఫస్ట్ టైం నేను అలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడం జర్మనీలో. నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఇలా కాదు, మనం ఇక్కడే ఉంటే మళ్ళీ బానఫ్ నుంచి వచ్చే వాళ్ళంతా ట్రైన్ ఫిల్ అయిపోద్ది, ఇలా కాదని చెప్పేసి మేము మళ్ళీ అగైన్ బానఫ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ట్రైన్ తీసుకున్నాం అనమాట. సో అక్కడ 1 hour డిలే అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మ్యూనిక్ బానఫ్ నుంచి గార్మిష్ అండ్ పార్టెన్కిషన్ అనే ప్లేస్కి ట్రైన్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఏం చేసామంటే, మాకు తెలిసిన వాళ్ళు సరే ఫుడ్ పిక్ చేసుకొని వెళ్ళండి, అక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉండవు అని చెప్పారనమాట. ఫుడ్ పిక్ చేసుకుందామని చెప్పేసి మెక్డీకి వెళ్ళాము. అక్కడ లేట్ అవ్వడం వల్ల ఇంకొక 1 hour బస్ లేట్ అయిందనమాట. సో యాక్చువల్గా గార్మిష్ అండ్ పార్టెన్కిషన్ నుంచి మనకి 2 ways ఉన్నాయి. ఒకటి బస్ జర్నీ, ఇంకొకటి ట్రైన్ జర్నీ అనమాట. ఆ ట్రైన్ జర్నీ వచ్చేసి దాన్ని జూక్ స్పిట్స్ బాన్లో అంటారనమాట. సో దాంట్లో వెళ్ళొచ్చు. మేము వెళ్ళేటప్పుడు మాత్రం బస్లోనే వెళ్ళాము. సో ఇది బస్లో వెళ్తున్నప్పుడు వ్యూ అనమాట, మీకు ఎలా ఉంది అనేది. ఈ జూక్ స్పిట్స్ అనేది టాప్ ఆఫ్ జర్మనీ. మనకి హైయెస్ట్ పీక్ టాప్ ఇంకెక్కడైతే ఉంటుందో అక్కడ అనమాట. జర్మనీలో బర్గ్స్ ఉంటాయి కదా, అంటే కొండలు, అలాగా ఆ పైన ఏదైతే టాప్ ఉందో అది జూక్ స్పిట్స్ అనమాట. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అండ్ నేను చెప్పినట్లుగా 2 options ఉన్నాయి కదా. సో బస్కి అయితే యూ కెన్ ట్రావెల్ విత్ 49 euros టికెట్ ఉంటుంది కదా. సో దాంతో అయితే మీరు బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. మేము చేసింది అదే అనమాట. యాక్చువల్గా జూక్ స్పిట్స్ బాన్లో కూడా వెళ్ళొచ్చు అన్న ఆప్షన్ మాకు ఫస్ట్ తెలియదు. మేము చూసిన కనెక్షన్స్, మేము DBN యాప్లో కనెక్షన్స్ చూసాము. సో కనెక్షన్స్ చూస్తే మాకు గార్మిష్ అండ్ పార్టెన్కిషన్ నుంచి బస్ జర్నీ అయితే చూపించింది అనమాట. సో బస్లో అయితే అక్కడికి ట్రావెల్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మీరు చూసిన వ్యూస్ అన్నీ బస్లోవి. ఇక్కడ దిగింది ఐప్సీ దగ్గర దిగామన్నమాట. ఇవి 2 ఒకే ప్లేస్లో ఉంటాయి. మనకి కింద వచ్చేసి ఐప్సీ ఉంటుంది, పైకి జూక్ స్పిట్స్కి వెళ్ళాలన్నమాట. అక్కడికి జైల్ బాన్లో వెళ్ళాలి. జైల్ బాన్లో వెళ్ళాలి అంటే పైకి. జైల్ బాన్ అంటే ఏంటంటే కేబుల్ కార్ అనమాట. సో ఫస్ట్ ఐప్సీకి వెళ్ళి చూద్దాము, తర్వాత జూక్ స్పిట్స్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఐప్సీ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ నాకు ఒక్కటే అనిపించింది ఏంటి అంటే, మరి ఎక్కువసేపు కూర్చోడానికి అట్లా చుట్టూ అలాగేం లేదనమాట. ఇది ఒక లేక్ లాగా, లేక్ చుట్టూ ఎక్కువ అయితే లేదు. మొత్తం టోటల్గా లేక్ చుట్టూ వచ్చేసి అరౌండ్ 7 kilometers ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వాకింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. మేమైతే ఇప్పుడు ఐప్సీ లోపలికి వెళ్తున్నాము. లైక్ ఎక్కడైనా ప్లేస్ ఉంటే చూసుకొని కొంచెం సేపు కూర్చొని అలా వ్యూని ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి. వాటర్లోకి దిగుదాము అని అయితే అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా చల్లగా ఉంటాయి వాటర్. సమ్మర్ కదా, అంత ఎండగా ఉంది కదా అని అనుకుంటారేమో, బట్ అయినా కానీ చల్లగానే ఉంటాయి. అండ్ ఇక్కడ బోటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ చాలా పెద్ద క్యూనే ఉంది. నేను మీకు ముందుగా చెప్పినట్లుగానే మాకు ఆల్రెడీ 2 hours లేట్ అవ్వడం వల్ల మేము కొంచెం లేట్గానే అక్కడికి వెళ్ళాము. ఆఫ్టర్నూన్కి వెళ్ళాము అనమాట. 12కి వెళ్ళాల్సిన వాళ్ళం 2కి అలా వెళ్ళాము. సో ఎక్కువ టైం లేదు కాబట్టి
బోటింగ్ అయితే మేము ప్రిఫర్ చేయలేదు. అండ్ అలాగే మేము చాలా ప్లేసెస్‌లో బోటింగ్ చేసాం కాబట్టి ఇక్కడ బోటింగ్ చేద్దామని అయితే అనుకోలేదు. మీరు చూస్తున్నారు కదా! వ్యూ అయితే చాలా అంటే చాలా బావుంది. అండ్ ఇక్కడ నుంచి లైక్ యాక్చువల్‌గా మేము క్లాక్ వైస్ డైరెక్షన్‌లో వచ్చాము. యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో వెళ్తే మీకు అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటదంట. అది మాకు తర్వాత తెలిసిందనమాట. బట్ ఇంకా మాకు టైం లేదైతే అటు సైడ్ వెళ్ళలేదు. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఐప్సీకి మీరు ఎంటర్ అయిన తర్వాత యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో వెళ్ళండి. చాలా బావుంటది అని అయితే చెప్పారనమాట. సో, ఇంకా అక్కడ కొంచెం సేపు వ్యూనైతే ఎంజాయ్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్, 1½ అవర్ అయితే ఇక్కడ టైం స్పెండ్ చేశాము. కూర్చున్నాము, కొంతసేపు ఫొటోస్ అలా వీడియోస్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! నా షో ఆఫ్ మామూలుగా ఉండదనమాట. ఊరికే వీడియోస్ తీసుకుంటున్నాను. లైక్ మెమరబుల్‌గా ఉంటాయి కదా అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత అయాన్ష్‌కి అయితే లంచ్ ఫీడ్ చేద్దామని చెప్పి కూర్చున్నాము. అండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ ద ఫ్యామిలీ ఆర్ మీరు సింగిల్‌గా వెళ్ళాలనుకున్నా కానీ ఒక బ్లాంకెట్ అయితే క్యారీ చేయండి. ఇలా మంచిగా చక్కగా బ్లాంకెట్ వేసుకొని కూర్చోవచ్చు. అండ్ వాటర్‌లోకి వెళ్తే మాత్రం అసలు ఎంత చల్లగా ఉన్నాయంటే చల్లగా ఉన్నాయి. అండ్ లోపల రాళ్ళు కూడా గుచ్చుకుంటున్నాయి అన్నమాట. బాగా గుచ్చుకుంటున్నాయి. సో, అది కొంచెం పెయిన్‌ఫుల్ అనిపించింది. బట్ మిగిలిందంతా బాగుంది. వ్యూ అయితే ఎంజాయ్ చేయడానికి సూపర్ అంటే సూపర్‌గా ఉంది. సో, వాళ్ళకైతే లంచ్ ఫీడ్ చేసేసి యాక్చువల్‌గా పిల్లలకి ఫీడ్ చేసామన్నమాట అప్పుడు. ఎందుకంటే మేము ఆల్రెడీ తినేసాము. సో, ఇలా ఇంకా చిన్న చిన్న వీడియోస్ తీసుకున్న తర్వాత జూక్స్ పిట్స్‌కి వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. పక్కనే ఉంటదనమాట. ఐప్సీకి పక్కనే ఉంటది జూక్స్ పిట్స్. సో, మా హస్బెండ్ అయితే వెళ్ళారు అసలు కనుక్కోవడానికి లైక్ టికెట్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. అన్‌ఫార్చునేట్‌లీ మాకైతే టికెట్స్ దొరకలేదనమాట. ఆ రోజు చాలా రష్ ఉండడం వల్ల అండ్ టికెట్స్ అన్నీ కూడా మోస్ట్‌లీ ఆన్‌లైన్‌లోనే బుక్ అయిపోయాయంట. అండ్ మాకది ఆప్షన్ తెలీదు. ఓకే, ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అక్కడికెళ్ళాక చూద్దాంలే అనుకున్నాము. అండ్ మనం వెళ్ళే టైంని బట్టి ఒకవేళ ట్రైన్‌లో వెళ్తున్నాం కాబట్టి ఒక్కొక్కసారి కనెక్షన్స్ మనకి మిస్ అవుతూ ఉంటాం కదా! సో, మాకేదైతే జరిగిందో అలాగే 2 అవర్స్ డిలేలో ఉన్నాం మేము. సో, అలా జరుగుతది అని అంటే ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదు. బట్ అలా జరిగిపోయింది. అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుని అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేదు. చూస్తున్నారు కదా! ఎంత టాప్‌కి వెళ్తుందంటే అసలు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ జైల్బాన్ అయితే కనిపించలేదనమాట. ఐ మీన్ కేబుల్ కార్. ఇంగ్లీష్‌లో అయితే దాన్ని కేబుల్ కార్ అంటారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అది వెళ్ళేది కూడా ఎంప్టీది వెళ్తుంది. ఆల్రెడీ పైన చాలా మందులున్నారు. జస్ట్ వాళ్ళని తీసుకురావడానికి మాత్రమే వెళ్తుందనమాట. ఎవరిని ఎక్కించుకొని వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మేము వెళ్ళిన రోజు సూపర్ సన్నీ డే అని చెప్పాలి. అరౌండ్ 26 degrees అలా ఉంది. అంటే దానికే సూపర్ సన్నీ డే అని అనుకోవద్దు. ఎందుకంటే మాకు ఇక్కడ చాలా తక్కువగా సన్ ఉంటుంది కాబట్టి అలాగా. అండ్ మనకి ఇండియాలో ఎండ వచ్చినప్పుడు చెమటలు ఎలా పడతాయి, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదో పొడుస్తున్నట్లు గుచ్చుతున్నట్లు ఉంటుందన్నమాట సన్ వచ్చినప్పుడు. అండ్ ఇంకొక ఆప్షన్ నేను చెప్పాను కదా మీరు జూక్స్ పిట్స్ బాన్లో వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో, మాకు అక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే జూక్స్ పిట్స్ వెళ్ళలేకపోయినా కానీ అక్కడికి కొంచెం అంటే దానికంటే కొంచెం తక్కువ హైట్లో ఆల్ప్స్ పిట్స్ అలాగే క్రాయిజిక్ బాన్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో, ఒకవేళ మీరు ఈ జూక్స్ పిట్స్ బాన్లో వెళ్తే మంచి వ్యూ ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే ఈ జూక్స్ పిట్స్ బాన్లో వెళ్ళాలంటే మీరు 49 euro టికెట్తో అయితే వెళ్ళేది కాదండి. ఇక్కడ మీరు టికెట్ పర్చేస్ చేయాలి. అది పర్సన్కి వచ్చేసి 7 euros ఉంటుందన్నమాట. అండ్ ఒకవేళ మీరు జూక్స్ పిట్స్ వెళ్ళాలి అనుకుంటే జైల్బాన్కి వచ్చేసి పర్ పర్సన్కి 70 euros. అండ్ అంటే ఎవరికైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎంత ఉంటుంది అని ఎస్టిమేషన్ కోసం చెప్తున్నాను. సో, మేమైతే 7 euros పెట్టి ఇది టికెట్ తీసుకున్నాము. యాక్చువల్‌గా ఇది అప్ అండ్ డౌన్‌కి కూడా యూజ్ అవుతుంది. బట్ మేము ఆల్రెడీ బస్‌లో అక్కడికి వెళ్ళాం కాబట్టి మాకు రిటర్న్‌లోనే యూజ్ అవుతుందన్నమాట. అండ్ మేము ఈ ట్రైన్ తీసుకొని ఈ ట్రైన్ వచ్చేసి మీరు ఇక్కడ ఐప్సీ నుంచి గార్మిషన్ పాటన్ కిషన్ వరకు వెళ్ళొచ్చు. బట్ మేము మధ్యలో మాకు హాల్ట్ ఉందన్నమాట. ఐ మీన్ స్టాప్ ఉంది. ఏంటి అంటే ఆల్ప్స్ పిట్స్‌కి వెళ్దాము అని అనుకుంటున్నాము. అక్కడే క్రాయిజిక్ బాన్ అని కూడా ఉందన్నమాట. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ దేనికి వెళ్దాము అని డిసైడ్ అవుదాము అని చెప్పేసి అయితే ఈ ట్రైన్కి వెళ్తున్నాము. ఈ ట్రైన్స్కి వచ్చేసి మనకి 2 side వీల్ ఉండదు. 1 side వీలే ఉంటుంది. లైక్ ట్రాక్ అనేది సింగిల్ ట్రాక్ అనమాట. డబల్ ట్రాక్ కాదు.
అంటే ఆ ట్రైన్ తీసుకోవడం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్‌గా కొంచెం ఫిల్ అయినట్టు అనిపించింది. సో, అప్పుడు వాళ్ళు ఇంకొక ట్రైన్ కూడా వస్తది అని చెప్పారనమాట. వెయిట్ చేసి అయితే ఎక్కాము. అండ్ లిటరల్లీ ఏంటంటే ఈ ట్రైన్‌లో ఎవ్వరు స్ట్రాలర్స్‌లో లేరు. మేమిద్దరం తప్ప, లైక్ మేము మా ఫ్రెండ్స్ తప్ప. సో, అందుకని చెప్పేసి మేము స్పేస్ చూసుకుంటున్నాము. ఎక్కడ చూసుకొని ఎక్కుదాము అని చెప్పేసి. అండ్ ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎవరైనా వ్యూ ఎంజాయ్ చేయాలి, నేచర్ లవర్స్ ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ ట్రైన్ జర్నీ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఆప్షన్ని యాప్ చేసుకోండి. సో, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇక్కడ నుంచి జూక్స్పిట్స్ నుంచి ఐప్సీ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి వ్యూ సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇది రాగా పెడదాం అనుకుంటున్నాను. ఎవరైతే ఇక్కడికి రాలేని వాళ్ళు చూడాలి అని అనుకుంటారు కదా, సో వాళ్ళ కోసం ఈ వ్యూ అంతా చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ డైరెక్ట్గా చూసిన దానికి ఇలా వీడియోలో చూసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. బట్ కొంతమంది రాలేరు కదా, వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు కూడా మాతో పాటు ఈ ప్లేసెస్ అన్నీ చూస్తారు అని అయితే ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను. మెయిన్గా మా పేరెంట్స్ అండ్ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూడాలి, వాళ్ళకు కూడా ఈ ప్లేసెస్ అన్నీ చూపించాలి అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్ షేర్ చేసినప్పుడు నన్ను అందరూ అడిగారనమాట. నేను మధ్యలో చాలా వరకు వీడియోస్ స్టాప్ చేశాను, పెట్టట్లేదు. అట్లీస్ట్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా ఆ ప్లేసెస్ చూపించడానికైనా మాకు వీడియోస్ షేర్ చేయండి అని చెప్పారు. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం వీడియో కాల్లో అయితే ఉండలేము. అండ్ ఇలాంటి జూక్స్పిట్స్, ఐప్సీ ఇలాంటి ప్లేస్లో అయితే సిగ్నల్ అస్సలు లేదనమాట. సో చాలా కష్టం కాబట్టి ఇలా వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో వాళ్ళు కూడా డే మొత్తంలో మేము చూసిన ప్లేసెస్ అన్నీ కూడా క్లియర్గా చూస్తారు. అండ్ డెఫినెట్లీ డిఫరెన్స్ అయితే ఉంటుంది మనం కెమెరాలో చూసిన దానికి అండ్ న్యాచురల్గా మన ఐస్తో చూసిన దానికి. అండ్ అదైతే నేను డెఫినెట్గా ఫీల్ అయ్యాను. లైక్ కెమెరాలో కొంచెం అంటే అంత జస్టిస్ చేయదన్నమాట. ఆ నేచర్ అదంతా కూడా అంత బ్యూటిఫుల్గా కనిపించదు. ఓకే, బ్యూటిఫుల్గానే ఉంది, కాకపోతే మేము చూసిన దానికంటే ఇంకా కొంచెం తక్కువగానే క్యాప్చర్ అయిందేమో అని నా ఫీలింగ్. సో ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో వ్యూ ఎలా ఉంది అనేది అయితే ఎంజాయ్ చేయండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆల్స్పిట్స్కి వెళ్తున్నామా లేకపోతే క్రాయిజిట్ పాన్కి వెళ్తున్నామా అనేది అయితే నేను మళ్ళీ చెప్తాను.
వచ్చే ఫస్ట్ స్టాప్లో అయితే మనం ట్రైన్ చేంజ్ అవ్వాలన్నమాట. అండ్ యాక్చువల్గా ఆ ట్రైన్ కూడా ఇక్కడ వరకే. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ట్రైన్ తీసుకొని ఆల్స్పిట్స్కి వెళ్తున్నాము. అండ్ ఎవరైనా డైరెక్ట్గా ఇక్కడ నుంచి గార్మిష్ వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ గార్మిష్ అండ్ పాటన్ కిషన్ అనేవి అవి కూడా హిస్టారికల్ ప్లేసెస్. హిట్లర్ ఆ రెండింటిని యాక్చువల్గా విడివిడిగా ఉన్న వాటిని జంట నగరాలుగా చేశాడనమాట. బట్ ఎంత జంట నగరాలుగా చేసినా కానీ అవి ఇంకా సపరేట్గా లైక్ విడివిడిగానే ఉన్నాయి. గార్మిష్ అండ్ పాటన్ కిషన్ లాగానే అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే విడివిడిగానే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ మన వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు మధ్య మధ్యలో షాడోస్ అవి కనిపించవచ్చు. వీడియో అంత క్లియర్గా ఉండకపోవచ్చు. బట్ నేను తర్వాత అయితే ఒక ట్రిక్ కనిపెట్టి మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా అయితే మంచిగా అయితే వీడియో తీయడానికి ట్రై చేశాను. సో వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. చెప్తున్నాను కదా, నేచర్ లవర్స్కి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో నేను మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఒక్కసారి మీరు ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేయండి. తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మేమైతే ఇక్కడ ఆల్స్పిట్స్ బాన్ స్టాప్లో దిగిన తర్వాత ఇక్కడే 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ 2 దగ్గరే అనమాట. ఆల్స్పిట్స్ బాన్కి వెళ్ళొచ్చు, లేదంటే క్రాజిక్ బాన్కి వెళ్ళొచ్చు అనమాట. సో యాక్చువల్గా ఏమైందంటే టైం అయిపోవడం వల్ల మాకు ఆల్స్పిట్స్ బాన్కి క్లోజ్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో అందుకని చెప్పేసి మేము క్రాజిక్ బాన్కి వచ్చాము. ఇది వచ్చేసి లైక్ ఇలా చిన్నగా ఉంటుంది అనమాట. ఇది కూడా టైప్ ఆఫ్ కేబుల్ కారే. ఇందులో కూడా లైక్ మా 2 ఫ్యామిలీస్ వరకు పట్టారు. బాగుండింది. లైక్ ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ అయితే పడతారనమాట ఇందులో. సో ఇక్కడ నుంచి మా జర్నీ పైకి అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఓన్లీ 20 minutes టైమే ఉంది. ఎందుకంటే ఇది పైకి వెళ్ళడానికి వాళ్ళు 10 minutes వరకు పట్టచ్చు అని చెప్పారు. సో మళ్ళీ రావడానికి ఒక 10 minutes పడుతుంది కాబట్టి మనకి ఓన్లీ 20 minutes టైమే ఉంది. అండ్ మేమేమనుకున్నాము అంటే ఓకే, తక్కువ టైం ఉన్నా కానీ ఒకసారి వెళ్ళి చూద్దాం, ఇంత దూరం వచ్చాం కదా, ఏది చూడకుండా ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. దీనికి టికెట్ వచ్చేసి మనకి పర్ పర్సన్ 35 euros అనమాట. సో పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా అంటే చాలా బాగుంది. అండ్ సి హూ ఈజ్ ఎగ్జైటెడ్, అయాన్స్ కూడా చూస్తున్నాడు అనమాట. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి చెప్పాను కదా, ఒక 10 minutes అలాగైతే పడుతుంది. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి జోగ్స్పిట్స్ స్టాప్ అది కూడా కనిపిస్తుంది అనమాట. మనకి ఎక్కువ టైం లేకపోవడం వల్ల ఎక్కువ ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. అండ్ ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళైతే కొంచెం ఎర్లీగా లైక్ అట్లీస్ట్ 10 o'clock నుంచి మార్నింగ్ అలాగైనా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు జోగ్స్పిట్స్ బాన్కి దొరకకపోతే మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నా కానీ టైం ఉంటుంది అనమాట. ఇది
వీళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్ 5 o'clock వరకే అని చెప్పారు. అండ్ అక్కడ నుంచి మనకి ఉన్న బస్ ఆర్ ట్రైన్ ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్ అన్నీ కూడా 6:30 కల్లా క్లోజ్ అయిపోతున్నాయి అనమాట. ఆ తర్వాత ఇంక అక్కడ నుంచి మనం వెళ్ళడానికి కుదరదు. అండ్ ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో ఇలా పైకి వెళ్ళడానికి ట్రెక్కింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా కొండ మీదకి వెళ్ళాలి అనుకుంటే ట్రెక్కింగ్ చేసుకుంటా కూడా వెళ్ళొచ్చు అనమాట. బట్ వాళ్ళు ఎంత ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి అనేది ఇంకా వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను. మార్నింగే స్టార్ట్ అయిపోయి వెళ్ళాలన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. సో మేమైతే పైకి వెళ్తున్నాం కదా. అండ్ కొంచెం దూరం పైకి వెళ్ళిన తర్వాత అయితే నాకు భయం వేసింది. కొన్ని పాయింట్స్లో పైనుంచి కిందకి చూస్తే, అంటే హైట్ ఫోబియా ఉంటుంది కదా, కొంచెం పైనుంచి కిందకి చూసినప్పుడు అలా భయం వేస్తుంది. నాకు జనరల్గా ఏంటంటే హైట్స్ వెళ్ళినప్పుడు నాకు భయం వేస్తుంది. మేము ఆస్ట్రియా వెళ్ళినప్పుడు కూడా లైక్ ఐస్ కేవ్స్కి వెళ్ళాము. అది కూడా చాలా హైట్లో ఉందన్నమాట. అక్కడ నుంచి చూసినప్పుడు కూడా నాకు చాలా భయం వేసింది. బట్ వన్ గుడ్ థింగ్ విత్ మీ ఏంటంటే నేను ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటాను అనమాట. అండ్ ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఇష్టపడతాను. అండ్ అదే ఇంట్రెస్ట్తో ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ వీడియోస్ నేను షేర్ చేస్తున్నాను అనమాట. బట్ కొన్ని వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి లేట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు కదా, అక్కడ విలేజెస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, నేను అక్కడ ఉన్న ప్రతి మూమెంట్ అసలు ఇక్కడ ఉండే వాళ్ళు అసలు వాళ్ళ వ్యూని ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటారేమో. అసలు ఎంత బాగుంది, వాళ్ళు ఎంత లక్కీ కదా ఇక్కడ ఉంటున్నందుకు అని నాకైతే చాలాసార్లు అనిపించింది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళకి వింటర్లో కూడా బాగా చల్లగా ఉంటుందంట. ఎప్పుడూ స్నో పడుతూనే ఉంటుందంట. అండ్ మనం పైకి వెళ్ళిన తర్వాత కూడా స్నో చూస్తామన్నమాట. లైక్ అక్కడక్కడ ఉంది, మరీ ఎక్కువ కాదు. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. పైకి వెళ్ళిన తర్వాత చూసి ఒక్కటే అని నేను అనుకున్నాను. అదేంటి అంటే వావ్ అని చెప్పేసి, అది మనసులో కూడా కాదు బయటికే వచ్చేసింది. అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. కిడ్స్తో వెళ్తున్నారు, ఇబ్బంది అవుతుందేమో అని అయితే అస్సలు అనుకోవద్దండి. మీరు కిడ్స్ ఉన్నా కానీ లైక్ అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఫుడ్ అండ్ అలాగే వాళ్ళకి అవసరమైనవి అన్నీ మీరు క్యారీ చేసి వాళ్ళకి అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవచ్చు. అండ్ ఇండియాలో అయితే మనం ఎక్కువసేపు వాళ్ళని ఎత్తుకొని మోస్తూనే ఉండాలి. బట్ ఇక్కడైతే స్ట్రోలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మరి మనకు అంత ఇబ్బంది కూడా ఉండదు అనమాట. అండ్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత థ్యాంక్ గాడ్ మనం రావాలని అనుకున్నాము. ఒకవేళ రాకపోయి ఉంటే ఈ వ్యూ అయితే మిస్ అయిపోయే వాళ్ళమని అనిపించింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ. అసలు ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ అలాంటి ప్లేసెస్లో ఇలాంటి వ్యూస్ ఉంటాయి అని అంటారు. బట్ జర్మనీలో కూడా లైక్ ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఇది టాప్ ఆఫ్ జర్మనీ. అండ్ మరీ టాప్ అని చెప్పాను కదా, సో కొంచెం టాప్ కంటే తక్కువ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్న తర్వాత అయితే మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ మళ్ళీ సేమ్ ట్రైన్ ఎవ్రీ 1 hourకి ఉందన్నమాట. సో నెక్స్ట్ ట్రైన్ తీసుకొని గార్మిషన్ పార్టిన్కిషన్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి లైక్ మ్యూనిక్కి వెళ్ళామన్నమాట. మళ్ళీ అక్కడ నుంచి అలాగా. సో ఇంకా కనెక్టివిటీ అయితే చూసుకున్నాము. అండ్ మేము ఇంటికి వెళ్ళేసరికల్లా 9:30 అలా 8:30 or 9 అయినట్టుంది. 9:30 కాదులే, 9 అలా అయిపోయినట్టుంది. సో నెక్స్ట్ డే కూడా కొన్ని ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్ళాము. మేము నెక్స్ట్ డే ఏ ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము ఏంటి అని కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మేము వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీరు మా వీడియోస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాము, చెప్పాను కదా ఇది క్రాజిక్ బాన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇక కిందకి వెళ్ళిపోయి ట్రైన్ తీసుకొని వెళ్ళిపోయాము. అండ్ మీకు నెక్స్ట్ లాస్ట్లో నేను యాడ్ చేశాను క్లిప్ చూడండి. మ్యూనిక్ బానాఫ్లో పాసింగ్లో అనమాట. లిఫ్ట్ లాంగెస్ట్ లిఫ్ట్ అని చెప్తాను హైట్లో. లాంగెస్ట్ అంటే లాంగెస్ట్ అనుకోవద్దు, వెరీ షార్ట్ అనమాట. అసలు వాళ్ళు ఒక ర్యాంప్ వేసి ఉంటే అంత పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. బట్ కానీ వాళ్ళు అక్కడే లిఫ్ట్ పెట్టారు. అంటే మెయిన్గా వీల్ చైర్స్ ఉన్న వాళ్ళకి, తర్వాత స్ట్రోలర్స్ క్యారీ చేసే వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పేసి పెట్టారనమాట. ఒక 4 steps అంటే
4 మెట్లు ఎక్కేదానికోసం పక్కన ఒక లిఫ్ట్ పెట్టారు. సో, ఆ క్లిప్ అయితే నేను లాస్ట్‌లో యాడ్ చేశాను చూడండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు గనక మా ఛానల్ నుంచి ఇంకేమన్నా వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తే గనక ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ చేయండి. సో దట్ నేను రిప్లై ఇస్తాను. ఈచ్ కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాననమాట. ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మేము ఏ వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూసేయచ్చు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.